అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 15వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. దివ్యలో టెన్షన్ పెరిగిపోతుంది. అయ్యో బావా, అక్క ఎక్కడికి వెళ్ళుంటుంది? నాకు భయంగా ఉంది. ఇంకెప్పుడు నిన్ను తిట్టను అక్క, ప్లీజ్ రావా అని ఏడుస్తూ ఉంటుంది. ఏంటిది రౌడీ, నువ్వేనా ఇలా ఏడుస్తున్నావని కార్తీక్ అంటూ ఉంటే, లేదు బావా, అదంటే నాకు ప్రాణం, అది లేకపోతే నేను బ్రతకలేనంటుంది. మళ్ళీ కాల్ చేసి స్విచ్ ఆఫ్ అని వస్తుంటే ఎక్కడ వెతకాలో తెలియక ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో రోడ్ మీద ఉంటుంది. అక్కడ ఉన్న అనుని చూశాక ఇద్దరికీ ప్రాణం లేచొస్తుంది. కార్తీక్ వెంటనే కార్ ఆపి, ఏయ్ పిచ్చా నీకు, ఇలా చెప్పపెట్టకుండా వెళ్ళటమేనని కొట్టడానికి చేయి తాగిపోయాడు. దివ్య పరిగెత్తుకుంటొచ్చి అక్క అని అనుని హక్ చేసుకుంటుంది. అక్క, నాకెంత భయమేసిందో తెలుసా అని ఏడుస్తుంది. ఎందుకే పిచ్చిదానా, నాకేమవుతుంది? నేను తిట్టానని ఏమైనా చేసుకుంటావేమో అని భయమేసింది. హహా అని అను నవ్వుతుంది. పిచ్చా అక్క, నవ్వుతున్నావు? లేకపోతే ఏంటే పిచ్చిదానా, నేను చావటం ఏంటి? నేనెందుకు చేస్తాను? అసలు ప్రాణం తీసుకునే హక్కు మనకి ఎక్కడుంది? ఒక ప్రాణం ఎంత విలువైందో నాకు తెలుసు. అది నేనెందుకు తీస్తాను దివ్య? అసలు అలా ఎందుకు ఆలోచించావు? నీ మీద నాకు ఎప్పుడూ కోపం రాదు. నీకు దూరంగా నేను ఎప్పుడూ వెళ్ళలేను, ఓకేనా? ఇంకా ఏడవకు. అసలు ఈ లోకంలో ఏదీ చేయలేని పిరికిదాన్ని నేను చావటానికి చాలా ధైర్యం కావాలి. అది నాకు లేదులే. అసలు ఈ విషయంలో నీకు భయమే వద్దంటుంది. అక్క, ఇంకా చాలా ఆపు, వెళ్దాం పదా. క్యాబ్లో వస్తుంటే పంచర్ అయింది, అందుకే లేట్ అయింది అంతే, ఓకేనా? నువ్వు చాలా లక్కీ అను. నీ మీద ఇంత ప్రేమ ఉన్న చెల్లి నీకున్నందుకు అంటాడు కార్తీక్. నీకేమాత్రం టెన్షన్ లేదు కదా అని మనసులో అనుకుంటున్నాను. అవును కార్తీక్, అది నా ప్రాణం. ఇంకా ఇంటికి వెళ్తారు అందరూ. కంగారు పడితే విషయం చెప్తారు. ఇంకా మధ్యాహ్నం అందరూ భోజనాలు చేస్తారు. సుమిత్ర గారు పిల్లలందరూ మీరు 6కే అలా రెడీ అయిపోయి ఒక్కొక్కరుగా వెళ్ళిపోదామంటారు. అలాగే పెద్దమ్మ అంటుంది రేవతి. అందరూ ఇంకా బ్యాగ్ సర్దేసి, వదిలే నీ బట్టలు ఇవ్వు, నా బ్యాగ్లో పెడతానంటుంది రేవతి. నీ బ్యాగ్లో పెట్టకూడదు, నేను వేరే దానిలో పెడతానులే అంటున్నాను. అను 2 డేస్కి సరిపడా డ్రెస్సెస్ పెట్టుకొని, కార్తీక్ నిన్ను చూడకుండా 2 డేస్ ఉండాలి, నా వల్ల అవుతుందా? కానీ తప్పదు కదా, ఏం చేస్తాం ఆలోచిస్తుంది. ఇంకా అన్నీ సర్దేసి శారీస్, జ్యువెలరీ అన్నీ రెడీగా పెట్టుకుంటారు. కాసేపు రేవతిని పడుకోమంటే పడుకొని 4కి లేస్తుంది. ఈలోపు మిగిలిన వాళ్ళు స్నానం చేసి ఉంటారు. రేవతి కూడా రెడీ అవుతుంది. ఇంకా అను వచ్చి రేవతికి ఈ శారీ కడుతుంది. భలే ఉన్నావు తెలుసా అత్తయ్య, శారీ సెలక్షన్ సూపర్ ఉంది అంటుంది అను. మిగిలిన వాళ్ళకి శారీ కడుతుంది అను. అందరినీ రెడీ చేస్తే ఎవరి జోరి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అందరినీ రెడీ చేసి తను స్నానానికి వెళ్తుంది. వచ్చిన తర్వాత అక్క, ఇది ఊడిపోతుంది, సరిగా కట్టని అంటుంది దివ్య. మళ్ళీ సరిగా శారీ కట్టి, ఇప్పుడు ఓకేనా అంటుంది. ఆ ఓకే, నువ్వు రెడీ అవ్వంటుంది. ఆ అవుతున్నాను. మీ బావకి బట్టలు కావాలి, ముచ్చొచ్చి శారీ మార్చుకుంటాను అంటుంది. నాకు నువ్వు ఇవ్వు, నేను ఇస్తానులే, నువ్వు రెడీ అవ్వంటుంది. సరే అని అవి ఇచ్చి అను రెడీ అవుతుంది. బయట అందరికీ వాళ్ళ శారీస్ చూపించి వచ్చిన చిత్ర రేవతి బెడ్రూమ్లోకి వచ్చి అనుని చూసి, వదిన నువ్వు ఎంత బాగున్నావో తెలుసా అని ముద్దొస్తున్నావు భలే అంటుంది చిత్ర. నువ్వు నా పక్కనే ఉంటే నిన్నే పెళ్లి కూతురు అంటారేమో, పర్లేదులే, నీకు పెళ్ళైందిగా, నాకేం కాంపిటీషన్ రావులే అంటుంది రేవతి. చాలా ఎక్కువైంది మీ ఇద్దరికి అంటున్నాను. అప్పుడే అక్కడికి వచ్చిన దివ్య, అక్క భలే ఉన్నావు తెలుసా ఈ శారీలో అంటుంది. అను దగ్గరికి వచ్చి, అక్క హారం వేసుకోలేదేంటి అని అంటుంది. ఇవి చాలే దివ్య, హెవీగా ఉంది ఇప్పటికే అంటుంది. చూసావుగా వదిన, మీ చెల్లి కూడా చెప్పింది నువ్వు బాగున్నావని అంటుంది చిత్ర. అందరూ రెడీ అయిపోతారు. హెయిర్ స్టైల్, మేకప్ కోసం ఒక బ్యూటీషియన్ని పిలుస్తారు. తను వచ్చి రేవతి, చిత్ర, దివ్య, ఇప్పుడే లిల్లీ వస్తే లిల్లీ కూడా మేకప్ వేస్తుంది. అను మాత్రం నాకొద్దు అంటుంది. వదిన ప్లీజ్ లైట్ గా వేయించుకుంటారు అందరూ. నాకొద్దు ప్లీజ్, అలవాటు లేదంటున్నాను. తను మేకప్ లేకపోయినా బాగుంటుంది అని అంటుంది బ్యూటీషియన్. కదా, నాకొద్దు ప్లీజ్ అని తప్పించుకుంటుంది అను. సుమిత్ర, అరుణగారు వచ్చి రేవతిని చూసి చాలా బాగుందంటారు. పక్కనే నన్ను చూసి బాగుందనుకోకుండా ఉండలేకపోయారు. సుమిత్ర గారు ఒక గోల్డ్ జ్యువెలరీ సెట్ తెచ్చి రేవతి మెడలో వేసి, ఇదే నీ పెళ్లికి నేను ఇస్తున్న గిఫ్ట్ బాగుందా అంటారు. అక్క ఏంటిది, ఇప్పుడు అవసరమా అని అరుణ గారు అంటే, ఆ అవసరమే, నా కూతురికి నేను ఇస్తే తప్పేంటి అంటారు. అరుణ గారు వచ్చి చాలా బాగున్నావు అను శారీలో అంటారు. అను బాగున్నావు అంటారు. సుమిత్ర గారు కూడా అత్తయ్యకి నచ్చానా, వామో నిజంగానా అనుకుంటున్నాను, ఇంకా టైం అవుతోందమ్మా, రండి త్వరగా అంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన హరి, రఘునాథ్ గారు ముందు కారులో పెళ్లి కూతురుతో పాటు ఎవరు వెళ్తారనుకుంటుంటే అను, దివ్య, సుమిత్ర గారు అని అనుకుంటుంటే, పర్లేదు అత్తయ్య, నేను వెనుకొస్తానులే, మామయ్య మీతో వస్తారంటున్నాను. వదిన నువ్వు నాతోనే రా అంటుంది రేవతి. రేవతి పెద్దవాళ్ళతో వెళ్ళాలంటున్నాను. కార్తీక్ డ్రైవింగ్ చేస్తాడు. అను, రేవతి నువ్వు బావగారు వెళ్ళండి. వెనక కారులో మేము చిత్ర, దివ్యని తీసుకొని వస్తామంటారు అరుణగారు. అలాగే అంటారు అందరూ. ఇంకా రేవతి ఇంట్లో పూజ చేశాక స్టార్ట్ అవుతారు. ముందు రేవతి వెళ్లి కారెక్కుతుంది. ఆ తర్వాత సుమిత్ర, హరిగారు వచ్చి ఎక్కుతూ, అను తొందరగా రామ్మా అంటారు సుమిత్ర గారు. ఆ అత్తయ్య వస్తున్నానని వస్తుంది అని.
అప్పుడు చూస్తాడు కార్తీక్ అనుని పింక్ కలర్ పట్టు చీరలు, చెవులకి జూకాలతో చాలా సింపుల్ నగలతో ఫ్రెంచ్ ప్లేట్ జడవేసి పూలు పెట్టుకొని చిన్న స్టోన్ టిక్కర్ పెట్టుకొని నడుముకి వడ్డానం పెట్టుకొని పొందన బొమ్మల చాలా అందంగా ఉంటుంది. అలాగే చూస్తూ ఉంటాడు కార్తీక్. అమ్మ అనురా ముందు కూర్చో అంటే లేదు మామయ్య వెనుక ఎక్కుతానంటుంది. వెనుక రేవతి పక్కన కూర్చుంటే మిర్రర్లో అనునే చూస్తూ ఉంటాడు. కార్తీక్ వెళ్దామా అంటే అస్సలు పట్టించుకోడు. హరిగారు కార్తీక్ని కలిపి బయలుదేరదామా అంటారు. ఆ డాడ్ అలాగే అని కార్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు చూస్తుంది అను కార్తీక్ని లైట్ పింక్ కలర్ షర్ట్ మీద బ్లూ కలర్ సూట్ వేసుకొని హీరోలా ఉంటాడు. అలా చూసి మళ్ళీ ఎవరైనా చూస్తారని చూపు తిప్పుకుంటుంది. వెనుక కూర్చొని అను రేవతి నవ్వుకుంటూ మాట్లాడతారు. వాళ్ళని చూస్తూ కార్ డ్రైవ్ చేస్తాడు కార్తీక్. పెళ్లి మండపంలోకి వెళ్ళాక ముందుగా రేవతి తన వెనుక అను సుమిత్ర గారు దిగుతారు. వెనుక కారులో వచ్చిన దివ్య చిత్ర ఇంకా రేవతి వాళ్ళ అమ్మ నాన్న కార్తీక్ వాళ్ళ వెనకే వస్తారు. కెమెరామెన్ పిక్స్ తీస్తూ ఉంటాడు. అందరూ లోపలికి వెళ్తారు. అందరూ పెళ్లి కూతురు గదిలోకి వెళ్తారు. రేవతిని అక్కడ కూర్చోబెట్టి నేను అర్జున్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తాను, బట్టలు ఇవ్వాలని అను అటు వెళ్తుంది. అను ఇంకా ఆ బట్టలు తీసుకుని పెళ్లి కొడుకు వాళ్ళ రూమ్కి వెళ్తుంది. అక్కడ ఉన్న అర్జున్ వాళ్ళ అమ్మ నాన్న రామ్మ అను అని ఇవిగో అర్జున్ బట్టలని ఇస్తారు. అమ్మ అను నువ్వు మాట్లాడుతూ నేను అందరూ వస్తున్నారు అటు వెళ్తానంటారు. అలాగే పిన్ని గారు అంటుంది. చెప్పు అర్జున్ ఇప్పుడు హ్యాపీనా అంటున్నాను. ఆ సిస్టర్ చాలా హ్యాపీ, మాటల్లో చెప్పలేను, చాలా చాలా థ్యాంక్స్. నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా థ్యాంక్స్ చెప్పినా తక్కువే అంటాడు. అదేమన్నా మాట అర్జున్, నేనేం చేశాను, మీరు ఇష్టపడ్డారు, పెళ్లి జరిపిస్తున్నారు అంతే అని అంటున్నాను. కానీ నీతో ఒక విషయం చెప్పాలి అర్జున్, అది రేవతికి సంబంధించింది, కాకపోతే అసలు చెప్పేదాన్ని కాదు, కానీ ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి అర్జున్ అంటుంది. అప్పుడు రేవతిని చేసుకోవడానికి వచ్చిన రేవంత్ అనే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన వాళ్ళంతా నాటకం వాళ్ళు అమ్మాయిని పెళ్లి చేసుకొని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారంట. నాకు అప్పుడే తెలిసింది అర్జున్. వెంటనే పోలీసులకు కాల్ చేసి వాళ్ళకి పట్టించాను. తన వల్ల ఎప్పటికైనా రేవతికి ప్రమాదం ఉంది, నువ్వు తనను జాగ్రత్తగా చూసుకోవాలంటుంది. అవునా, చాలా థ్యాంక్స్ సిస్టర్. అయినా ఆ రోజు మీరు లేకపోతే నా రేవతి పరిస్థితి ఏంటి అంటాడు అర్జున్. నాకు తెలిసి చేశాను అంతే అర్జున్, నా ప్లేస్లో ఎవరున్నా ఇలాగే చేస్తారు. నువ్వు రేవతిని బాగా చూసుకో చాలు, తనకి ఈ విషయం తెలియదు. అయ్యో సిస్టర్, దీనికి ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు? రేవతి నా ప్రాణం, నేను తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఏదేమైనా థ్యాంక్స్ సిస్టర్. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ని ఇద్దరు చూడరు. ఈ రోజు నుంచి రేవతి నీ సొంతం అవుతుంది. ఏ రోజు తన కంట్లో కన్నీళ్లు రాకుండా చూసుకో చాలు, అప్పుడు నేను నీ థ్యాంక్స్ యాక్సెప్ట్ చేస్తానంటుంది. అలాగే సిస్టర్, తను బాధపడకుండా చూసుకుంటాను. సరే నేను వెళ్తానని వెనక్కి తిరిగి వెనుక ఉన్న కార్తీక్ని చూసి అమ్మో అన్నీ విన్నాడా, వింటే ఈ వాటి క్వశ్చన్ చేసేవాడు కదా అంటే వినలేదు అని అనుకుంటుంది. అర్జున్ ఎలా ఉన్నావు అంటాడు కార్తీక్. బాగున్నాను, అది బట్టలు ఇద్దామని వచ్చానని కార్తీక్కి చెప్పి ఇంకా ఇద్దరు అక్కడి నుంచి కలిసి వెళ్తారు. ఇద్దరు బయటకు వచ్చి రేవతి రూమ్కి వెళ్తారు. కార్తీక్ మాత్రం అను మీద నుంచి చూపు తిప్పుకోడు. అను భలే నచ్చేస్తుంటుంది. అక్క అమ్మ వాళ్ళు వచ్చారంటుంది దివ్య వచ్చి. అంటే అను ఫేస్లో ఉన్న నవ్వుపోతుంది. అవునా, పద వెళ్దామని వెళ్తుంది. నువ్వు వెళ్ళు కార్తీక్ అని సుమిత్ర గారంటే అను వాళ్ళ వెనుకే వెళ్తాడు. అను చాలా ఆత్రంగా వెళ్తుంది లక్ష్మీ రామ్మూర్తి గారిని చూడటానికి. అక్కడ చైర్లో కూర్చొని ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా నాన్న ఎలా ఉన్నారని అడుగుతుంది. వెనకే వచ్చిన కార్తీక్ నన్ను పట్టించుకోదు. బాగున్నామను, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా, రా అను కూర్చో, ఏంటిలా చిక్కిపోయావు, అసలు తింటున్నావా లేదా అంటారు లక్ష్మి గారు. అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు అని అడుగుతాడు కార్తీక్. బాగున్నాను బాబు అంటారు. కూల్ డ్రింక్స్ తెప్పించి వాళ్ళకి ఇస్తాడు. అను వాళ్ళ దగ్గర కూర్చొని కల్లారా వాళ్ళని చూసుకుంటుంది. నాన్న ఇప్పుడు నీకు హెల్త్ ఎలా ఉంది? బాగానే ఉందమ్మా అంటారు. అలా కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. అను పెళ్లి కదా, నీ హారం ఏది వేసుకోలేదేంటి అంటే లక్ష్మి గారు అమ్మ అది మర్చిపోయానంటుంది. అదేంటి బావా, నేను చెప్పాను కదా మర్చిపోయానంటుంది ఏంటి మీ ఆవిడ అంటుంది దివ్య కార్తీక్తో. తల మీద ఒకటి వేసి అన్నీ ఆరాలే రౌడీ నీకు అంటాడు. సుమిత్ర అరుణ గారు వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటే అను నువ్వు వెళ్ళిపో, గెస్ట్లు వస్తున్నారని అంటారు లక్ష్మి గారు. సరే అమ్మా నేను మళ్ళీ వస్తానని వెళ్తుంది. అందరినీ పలకరిస్తూ సుమిత్ర గారు అనుని అందరికీ పరిచయం చేస్తుంటే నమస్కారంతో అందరినీ పలకరిస్తుంది. కార్తీక్ మాత్రం అనునే చూస్తుంటాడు. హెల్త్ ఎలా ఉంది మావయ్య అంటాడు. బాగుంది అంటాడు ఆయన. అది చూసి సుమిత్ర హరిగారు అక్కడికి వచ్చి బాగున్నారా వదిన, బాగున్నారా అన్నయ్య గారు అని అడుగుతారు. అది చూసిన సుమిత్ర హరిగారు అక్కడికి వచ్చి బాగున్నారా వదిన, బాగున్నారా అన్నయ్య గారు అని అడుగుతారు. బాగున్నాను, మీరు బాగున్నారా అని అడుగుతారు రామ్మూర్తి గారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే కార్తీక్ వేరే వైపు వెళ్తాడు. అను నవ్వుతో ఎవరో రిలేటివ్స్ వచ్చి కార్తీక్ ఎక్కడ అంటే కార్తీక్ దగ్గర తీసుకొని వస్తుంది. కార్తీక్తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ చేతిలో ఉన్న పాప అను మీదకి రావడానికి దూకుతూ ఉంటే అను ఆ పాపను ఎత్తుకుంటుంది. క్యూట్గా ఉన్నావురా, పాప పేరేంటి అంటుంది. రితిక, భలే ఉంది అంటుంది. రీతు రీతు అంటూ పాపను ఆడిస్తున్న అనుని చూస్తాడు. చాలా ముద్దుగా ఉంది అనుకుంటాడు. కాసేపు నా దగ్గర ఉంచుకోవచ్చా అంటుంది అను. అలాగే ఉండివ్వండి, మేము ఇప్పుడే వస్తామంటారు. అను మాత్రం అక్కడ చైర్లో కూర్చొని ఆ పాపని
ముద్దులు పెడుతూ దివ్యకి పిక్స్ తీస్తూ ఉంటే ఆడుతూ ఉంటాడు. కార్తీక్ అను వాళ్ళ వెనకే కూర్చుంటాడు. కార్తీక్ వెనక ఉన్న కుర్ర బ్యాచ్లో ఒకడు తన పక్కనున్న ఫ్రెండ్స్తో అరే అరే అటు చూడరా, ఆ అమ్మాయి కత్తిలా ఉంది, అబ్బబ్బా ఏమన్నా ఉందిరా అంటాడు. ఎటురా ఇంకొకడు అంటే, అదిగో ఆ పెంకిసారి పాపని ఎత్తుకుని అబ్బాయి ఏమన్నా ఉందిరా, సెక్సీగా నడుము చూడురా, ఒక్కసారి ముట్టుకుంటే చాలురా, ఏ పిచ్చారా నీకు, ఇది పెళ్ళి ఏంట్రా నీ వేషాలు అంటుంటే, లేదు ఒక్కసారి అలా టచ్ చేసి వచ్చేస్తాను, ఎవరికి తెలియదు, ఏదో ఒకటి చెప్పి కవర్ చేసేయచ్చులే అని వెళ్తాడు. అను దివ్య ఇద్దరు పాపతో ఆడుకోవడంలో పడిపోతారు. అను దగ్గరికి వచ్చి చేయి వేయబోతున్న అబ్బాయిని పట్టుకుని సైలెంట్ గా కార్తీక్ బయటకు తీసుకుని వెళ్తాడు. ఏరా పెళ్లికి వచ్చి ఇలాంటి వెధవ పనులు చేస్తున్నారు మీరు అని వాడిని తెగ కొడతాడు. ఫేస్ మీద పిచ్చి పిచ్చిగా కొడతాడు. టచ్ చేస్తావా, చేయరా, ఇప్పుడు చేయి దమ్ముంటే ఇప్పుడు వెళ్ళు అని అంటాడు. ఆ చేయి పట్టుకుని వెనక్కి విరిచేస్తాడు కార్తీక్. సారీ సార్, ప్లీజ్ వదిలేయండి, తప్పైపోయింది, ఇంక ఇలా ఎప్పుడు చేయనని వేడుకుంటుంటే వదిలేసి ఇంకోసారి ఎవరినైనా ఇలా ఏడిపిస్తే చస్తావు అంటాడు. సరే సార్ అని వెళ్ళిపోతాడు. ఇదేంటి నేను ఇలా కొట్టేశాను, అనుని ముట్టుకుంటాడనా, తనని ముట్టుకుంటే నాకేంటి, లేదు లేదు, ఏ అమ్మాయిని ఏడిపించినా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను, అయితే ఇంకేమీ లేదనుకుంటాడు. కార్తీక్ అను దగ్గరికి వచ్చి ఏమైంది అంటే, ఈ పాప వాళ్ళ అమ్మ వాళ్ళు కనిపించలేదు, అక్కడ అత్తయ్య వాళ్ళు పిలుస్తున్నారంటున్నాను. ఆ సరే నాకు ఇవ్వు, నేను వాళ్ళని వెతికిస్తాను, నువ్వు వెళ్ళు అంటాడు. అను కార్తీక్ ని పాపకి ఇస్తుంది. అసలు వెళ్లకుండా ఏడుస్తుందా పాప, అయ్యో బాగా ఏడుస్తుంది, పాపకు ఆకలేస్తుందేమో, దివ్య వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడున్నారో చూడవా ప్లీజ్ అంటుంది. రీతు ఏడవకమ్మా, అమ్మ వాళ్ళు వచ్చేస్తారు, ఆకలేస్తుందా అని పాపని మళ్ళీ తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని బొగ్గలు పట్టుకుని ఆడిస్తూ ఉంటుంది. కార్తీక్ మాత్రం అనునే చూస్తాడు. అను కూర్చోబెట్టుకోగానే ఏడు పాపేస్తుంది. నీ ఎక్స్ప్రెషన్స్ తో చంపేస్తున్నావే అనుకుంటాడు కార్తీక్ మనసులో. దివ్య వాళ్ళ అమ్మని తీసుకురావడంతో రీతు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. అను ఇంకా పనిలో పడిపోతుంది. అను మండపం మీదకి వెళ్లి వాళ్ళకి కావాల్సినవన్నీ అందిస్తూ ఉంటుంది. రేవతితో పూజ చేయిస్తూ ఉంటారు. అరుణ రఘునాథ్ గారు పెళ్లికొడుకు దగ్గరికి వస్తారు. కార్తీక్ అందరినీ పలకరిస్తూ ఉంటే అదే టైంకి రాజేష్ వస్తాడు. రాజేష్ తో మాట్లాడుతూ అక్కడ యూత్ గ్యాంగ్ అమ్మాయిలు వచ్చి కార్తీక్ తో మాట్లాడుతూ ఉంటారు. దివ్య అను దగ్గరికి వచ్చి అక్క, బావ ఎంతైనా స్మార్ట్ గా ఉంటాడు చూడు, అమ్మాయిలు ఎలా వెంటపడుతున్నారో అంటుంది. ఏంటి ఆ మాటలని కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ నార్మల్ గానే ఉన్నాడు, కానీ ఆ అమ్మాయిలందరూ కార్తీక్ కి దగ్గరగా కూర్చొని మాట్లాడతారు. అందులో ఒక అమ్మాయి రేఖ అక్కడికి వచ్చి కార్తీక్ పక్కన కూర్చొని కార్తీక్ కబుర్లు చెప్తుంది. అనుకి ఆ అమ్మాయిల మీద చాలా కోపం వస్తుంది. గబగబా కిందకి వెళ్లి కార్తీక్ దగ్గరికి వెళ్లి వాళ్ళందరూ చేస్తున్నది అంతా చూస్తుంది. కార్తీక్ లేచి ఏంటను, ఏమైనా కావాలా అంటాడు. వెళ్ళటానికి వెళ్ళిందే కానీ ఏం చేయాలో తెలియలేదు, అది అత్తయ్య మిమ్మల్ని పిలుస్తుంది, ఆ సరే అని వెళ్తాడు. అక్కడ ఉన్న రాజేష్కి అర్థమైంది, కానీ రేఖకి పిచ్చ కోపంగా ఉంది. ఎవరైనా అబ్బాయిలు కనిపిస్తే చాలు వెంటపడిపోతారు, ఏంటి చా అనుకుంటుంది అను. రేఖ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి రేఖతో ఈ కార్తీక్ అనుని ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు, కానీ ఇలా ఏమీ లేనట్టున్నారు, కొంపదీసి ఒకటైపోయారా అంటుంది. ఏదేమైనా అమ్మ, నాకు కార్తీక్ నచ్చాడు, తను నాకు కావాల్సిందే అంటుంది రేఖ వాళ్ళ అమ్మతో. అదే ఉందే, వాళ్ళని నిర్దేశం సరిపోతుంది కదా, దీనికి ఎందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు అంటుంది. రేఖ వాళ్ళ అమ్మ ఊర్మిళ కార్తీక్కి రేఖనిచ్చి పెళ్లి చేసి వాళ్ళ ఆస్తిని కూడా కలుపుకొని అనుభవించాలని ఊర్మిళ గారి ఆలోచన. కార్తీక్ అమ్మాయిలను ఎవరైనా ఏమైనా చేస్తే ఊరుకోడు, నువ్విప్పుడు అన్ను మీద కోపం వచ్చేలా ఏదో ఒకటి చేయాలంటుంది ఊర్మిళ గారు. కానీ ఏం చేయాలమ్మా అంటే, ఆలోచించనివే నన్ను అని అంటుంది. లిల్లీ ఆ అమ్మాయి చిన్నపిల్ల, తనని వాడుకుందామా అని ప్లాన్ చెప్తుంది. ఒక చిన్న పాపని అను లిల్లీ పక్కన ఉంటే తన దగ్గరికి పంపి అను అక్క కోసం ఎవరో అడుగుతున్నారు, వాళ్ళని తీసుకురావాలిరా అంటే, వదిన నీ కోసం ఎవరో వచ్చారట, నేను వెళ్ళి తీసుకొని రానా అంటే, వదిలే లిల్లీ, వాళ్ళనే రమ్మను అంటుంది. ఈలో పనుని ఎవరో పిలుస్తుంటే నేను వెళ్ళి తీసుకొస్తానని లిల్లీ వెళ్తుంది ఆ పాప వెంట. బయటికి వెళ్ళాక లిల్లీకి ఆ పాప కనిపించదు, ఎవరో వెనక నుంచి పట్టేసుకుంటారు లిల్లీని. చాలా భయమేస్తుంది లిల్లీకి. ఒక 15 మినిట్స్ తర్వాత కూడా లిల్లీ రాకపోవడంతో అను కార్తీక్ దగ్గరికి వెళ్ళి లిల్లీ కనిపించిందా కార్తీక్ అంటుంది. ఊర్మిళ గారు వచ్చి నీ కోసం ఎవరో వచ్చారని నువ్వు పంపావంటగా, అను బయటికి వెళ్ళింది ఇందాక ఎప్పుడో, ఇంకా రాలేదా, అరగంట అయిందిగా అంటే అనుకి టెన్షన్ పెరిగిపోతుంది. కార్తీక్ కోపంగా అనుని చూసి బయటికి వెళ్తాడు. వెనకే అను ఊర్మిళ గారు కూడా వెళ్తారు. బయటంతా వెతుకుతారు, ఎక్కడ లిల్లీ కనిపించదు. నీకేమైనా పిచ్చా, అలా ఎలా పంపావంటాడు కార్తీక్. అది నేను అని చెప్పేలోపు లిల్లీ ఏడుస్తూ వస్తుంటే అను కార్తీక్ అటే చూస్తారు. వెనక రేఖ వస్తుంది. కార్తీక్ ఒక క్షణం నేను వెళ్ళకపోతే లిల్లీ ఏమైపోయేదో, ఎవడో తన నోరు మూసేసి తీసుకొని వెళ్ళబోయాడు అంటుంది రేఖ. కార్తీక్ ఒక్కసారిగా అను చెప్ప మీద కొడతాడు. నీ వల్లే ఇదంతా, చిన్నపిల్లని ఒకదాన్ని పంపుతావా అని ఆమె మీద అరుస్తాడు. అను ఏం మాట్లాడదు. లిల్లీ బాగా ఏడుస్తుంటే అను లిల్లీని హక్ చేసుకుని ఏమీ కాలేదురా ఏడవకంటుంది. సారీ లిల్లీ, నా వల్లే ఇదంతా, ఏం సారీ లిల్లీ అంటున్నాను. రేఖ ఇంకాస్త ఓవర్ చేయడానికి నేను చూసుకుంటా అను, నువ్వు వెళ్ళి నీకోసం ఎవరొచ్చారో చూసుకోపో వెళ్ళి అంటుంది. కార్తీక్ కూడా అవును నువ్వు పో అంటే
పర్లేదు నేను ఇక్కడే ఉంటాను లిల్లీతో అంటుంది. లిల్లీ కూడా నువ్వే ఉండొదినా అని అనుని వదలదు. అందరూ వెళ్ళిపోతారు. అను లిల్లీని తీసుకొని పక్కకు వచ్చి సారీ లిల్లీ నా వల్లే అని అంటుంది. ఏమైంది లిల్లీ అసలు ఎవరా అబ్బాయి చూసావా నువ్వు అంటే ఏమో నాకేం తెలియదు వదినా నాకు కనిపించింది రేఖ మాత్రమే అంటుంది. అబ్బాయిలు ఎవరు లేరు తనే నాకు చెప్పింది. ఒక అబ్బాయి వెళ్ళాడు అని నాకు తన మీద అనుమానంగా ఉంది. సారీ వదినా నా వల్ల అన్నయ్య నిన్ను కొట్టాడంటుంది. ఛ అలా అనుకురా నీకేం కాలేదు కదా నాకు అదే చాలు. ఇదే ఉంది చిన్న దెబ్బే కానీ నిన్నలా వదిలేయడం పూర్తిగా నా తప్పే కదరా. నువ్వు కాస్త వాటర్ తాగుతూ గాని పదా అని తీసుకెళ్లి వాటర్ తాగిస్తుంది. అదేంటమ్మా కార్తీక్ కొడితే అను పెద్ద గొడవ చేస్తుంది అనుకుంటే అలా వదిలేసింది ఏంటి? అంత డబ్బున్న కార్తీక్ని అది ఒక చెంప దెబ్బకి ఎందుకు వదిలేస్తుంది రేఖ? చూద్దాం ఇంకా చాలా టైం ఉంది కదా పద అని అంటూ వాళ్ళు లోపలికి వెళ్తారు. కార్తీక్ నేనేంటి అనుని అలా కొట్టాను తను అలా అవ్వాలని పంపలేదు కదా తప్పు చేశానా అని ఫీల్ అవుతూ అనుని వెతుకుతాడు. నన్ను లిల్లీని వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి పంపి మండపం మీదకి వెళ్ళి అన్నీ ఇస్తూ మధ్య మధ్యలో లిల్లీని చూస్తూ ఒకవేళ నిజంగా ఎవరైనా అబ్బాయి తీసుకెళ్లి ఉంటే తన పరిస్థితి ఏంటి అమ్మో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. కార్తీక్ నువ్వు చాలా మంచివాడివి ఎంత కేరింగ్ నీకు అందరంటే ఫస్ట్ టైం ఈసారి నువ్వు నన్ను కొట్టినా నాకు నచ్చావని అనుకుంటుంది. ఇంకా లిల్లీని మండపం దగ్గరికి పిలిచి పెళ్లి పనుల్లో పడిపోతున్నాను. రేవతి అర్జున్ల మధ్యలో తెరని దివ్య ఇంకా చిత్ర పట్టుకుంటారు. అను లిల్లీ అక్కడే ఉండి అందరికీ అక్షింతలు అందిస్తారు. సందడి సందడిగా అన్ని చేస్తూ ఉంటే గట్టి మేళ స్టార్ట్ అవగానే జీలకర్ర బెల్లం పడితే అందరూ వచ్చి అక్షింతలు వేస్తారు. కార్తీక్ మాత్రం ఏంటి ఈ అమ్మాయిని ఇందాక కొట్టాను అదే పట్టించుకోకుండా ఇలా సరదాగా ఎలా ఉండగలుగుతుంది? ఒక అమ్మాయి విషయంలో అను ఇలా ఎప్పటికీ చేయదు. అది లిల్లీ విషయంలో కానే కాదు. నేనే అనవసరంగా తన్ని కొట్టాను. అది కూడా ఆ ఊర్మిళ ఆంటీ రేఖ ముందు వాళ్ళు ఇంకా రెచ్చిపోతారని అనుకుంటాడు. కార్తీక్ కూడా అక్షింతలు వేయడానికి వెళ్తాడు. అక్కడే ఉన్న దివ్య అక్క బావ వచ్చారు ఇద్దరు కలిసి వేయండి అంటుంది. అను కార్తీక్ ఇద్దరు కలిసి అక్షింతలు వేసి ఫోటో దిగుతారు. అనుకి సారీ చెప్దామని కార్తీక్ అను దగ్గరికి వెళ్తుంటే దివ్య అక్క మధు అక్క వచ్చింది చూడు అంటుంది. ఏ మధు అని కార్తీక్ పక్క నుంచి అటు వెళ్ళిపోతుంది. బావా ఇంకా అక్కని కష్టం దొరకదు కొన్ని రోజులు పరిచయమే కానీ వాళ్ళిద్దరూ ఇంతలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు అంటే నాకే నమ్మకంగా లేదు. అసలు మా అక్క ఎవరితోనైనా ఇంత త్వరగా కలిసిపోవడం నేను ఇప్పటివరకు చూడలేదంటుంది. అను వెళ్ళి మధుని హక్ చేసుకొని హాయ్ ఏంటి ఇంత లేట్ గా వచ్చారు మీరేమైనా ఇందాక నన్ను పిలిచారు బయట నుంచి అని అంటుంది. ఆహా లేదు ఇప్పుడే రావటం అంటే ఓకే రండని వాళ్ళని తీసుకుని వస్తూ అవును మౌని ఏది అంటే ఏదో చిన్న ప్రాబ్లం రానుంది. ఓకే సరే రండి మీరు అని తీసుకెళ్తుంది. అను నువ్వు చాలా బాగున్నావు తెలుసా ఈ శారీలో అంటుంది. మధు అవునా థ్యాంక్స్ సరే రండి కార్తీక్ ని పరిచయం చేస్తా అని తీసుకువెళ్తుంది. అప్పుడే అటు వస్తున్న కార్తీక్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ తను నా ఫ్రెండ్ మధు తను కిరణ్ అన్నయ్య మధు వల్ల లవర్ అని చెప్తుంది. కార్తీక్ చేయి పట్టుకుని వాళ్ళకి చూపిస్తూ నా హస్బెండ్ కార్తీక్ అని వాళ్ళకి పరిచయం చేస్తుంది. మధుకి చాలా సంతోషంగా ఉంటుంది. కార్తీక్ మనులను చూస్తే నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపిస్తుంది. మీ ఇద్దరు చాలా బాగున్నారు తెలుసా మీ పేరు సూపర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారంటుంది మధు. థ్యాంక్స్ మధు అని పదండి ముందు అక్షంతలు వెదురు గాని అని కార్తీక్ చేతిని వదిలి స్టేజీ మీదకి తీసుకొని వెళ్తుంది. అక్కడ రేవతికి వాళ్ళని పరిచయం చేసి అక్షంతలు వేశాక కిందకొస్తారు. కార్తీక్ మాత్రం అనునే చూస్తాడు. ఎప్పుడు సారీ చెప్దామని రేఖని ఎలాగైనా కార్తీక్ కి దగ్గర చేయాలని ఊర్మిళ గారు రేఖని తీసుకుని కార్తీక్ దగ్గరికి వస్తారు. అను మధు కిరణ్ తో మాట్లాడుతూ ఉంటుంది. రిషిని కూడా తీసుకొస్తే బాగుండేది మళ్ళీ తనే కానీ పద్దాక తిరగకూడదు కదా పర్వాలేదులే అనుకుంటుంది. మధు అను నిజంగా నువ్వు ఈ సర్లు ఎంత బాగున్నావు తెలుసా పిక్స్ దిగుదామా అని ముగ్గురు సెల్ఫీ దిగుతారు. కార్తీక్ దూరం నుంచి వీళ్ళని చూస్తూ ఉంటే అక్కడికి వచ్చిన ఊర్మిళ గారు బాబు కార్తీక్ మా రేఖకి జాబ్ కావాలి సుమిత్రని అడిగితే మీ కంపెనీలో ఇప్పిస్తానంది ఎప్పుడు కలవమంటావు రేఖని అని అడుగుతుంది. ఆంటీ తన రెజ్యూమ్ ఒకసారి నాకు సెండ్ చేస్తే ఏ పోస్ట్ ఖాళీగా ఉందో తన క్వాలిఫికేషన్కి ఏది సూట్ అవుతుందో చూసి నేను చెప్తానంటాడు. అలాగే బాబు రేఖ కార్తీక్ నెంబర్ తీసుకో తనకి రెజ్యూమ్ పంపు అంటే కార్తీక్ నెంబర్ తీసుకుంటుంది రేఖ. ఈ వంకతో కార్తీక్ నెంబర్ దొరికిందని రేఖ చాలా సంబరపడిపోతుంది. 1 minute ఇప్పుడే వస్తానని కార్తీక్ అక్కడి నుంచి అను దగ్గరికి వెళ్ళిపోతాడు. ఊర్మిళ రేఖకి మాత్రం చాలా కోపంగా ఉంటుంది. ఇంత చేసినా మళ్ళీ దాని దగ్గరికే పోతాడేంటి అని అనుకుంటారు. మధు వాళ్ళతో మాట్లాడుతున్న అను దగ్గరికి వస్తాడు కార్తీక్. రండన్నయ్య అని మధు పిలుస్తుంది. వాళ్ళ దగ్గర కూర్చుంటాడు కార్తీక్. అనుకి ఇంకా అక్కడ ఉంటే కార్తీక్ ముందు వాళ్ళు ఏం ప్రశ్నలు వేస్తారో అని భయం వేస్తూ ఉంటుంది. మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే రేవతి దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కార్తీక్ కిరణ్ తో దివ్య మధు వాళ్ళతో మాట్లాడుతూ అక్కడే కూర్చుంటారు. అను వెళ్ళి అక్కడ రేవతికి ఏం కావాలో అన్ని చూస్తూ ఉంటుంది. సుమిత్ర గారు నుంచోవడానికి కష్టపడుతుంటే కాలు నొప్పిగా ఉందేమో అని ఆవిడ ఉన్న దగ్గర చైర్ వేసి ఆమె కూర్చోమంటుంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న కార్తీక్ అందరి గురించి నీకే కావాలి ఒక్క నీ గురించి తప్ప అని అనుకుంటాడు. కదా ఇంకా ఉంది మరి కార్తీక్ మనసులో మెల్లమెల్లగా అను అంటే ఇష్టం ఏర్పడుతోంది. ఆ ఇష్టాన్ని కార్తీక్ రియలైజ్ అవుతాడా? మరి అను
తన మనసులో ఉన్న ప్రేమని కార్తీక్కి చెప్తుందా లేదా, రాజేష్ గురించి అను కార్తీక్కి చెప్తుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.